శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వృషభ రాశి వారికి సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 4వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలిద్దాం. ఈ రాశి వారికి ఈ వారం అంతా కూడా కుజుడు అటు 12వ స్థానాన్ని అటు రాశిని వీక్షించడం వల్ల జాతకుడు కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంటుంది. అది ముఖ్యంగా స్థిరాస్తికి సంబంధించిన విషయాలు కానీ, ఆర్థికపరమైన విషయాలు కానీ, లేదా వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి విభేదాలు చాలా వరకు సెటిల్మెంట్కి రావడం జరుగుతూ ఉంటుంది. ఈ విషయంలో మీరు కొంత ధనాన్ని మూల్యంగా చెల్లించవలసి ఉంటుంది, లేదా కొంత ధనం మీరు చెల్లించవలసి ఉంటుంది. అది అప్పు తీర్చడానికి కూడా కావచ్చు, స్థిరాస్తి కొనడానికి కూడా అవ్వచ్చు, లేదా మీ యొక్క రక్త సంబంధికులకి, అన్నదమ్ములకి ఆర్థికపరమైనటువంటి సహకారం చేయడం జరుగుతుంటుంది. అంటే ఏదైనా ఇందులో మీకు కొంత స్వార్థం ఉంటుంది, దానివల్ల మీకు కొంత లబ్ధి కూడా చేకూరే అవకాశం ఉంది. ఏదైనా వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య విభేదాలు లాంటివి ఉన్నప్పుడు అవి ఈ సమయంలో చాలా వరకు సెటిల్మెంట్ రావడం జరుగుతూ ఉంటుంది. దానివల్ల కొన్ని కొత్త నిర్ణయాలు తీసుకోవడం, కొత్త జీవితానికి ప్రారంభానికి కూడా అవకాశం ఉంటుంది. అంటే ఇది అందరి విషయంలో కాదు, కానీ చాలా వరకు అటువంటి సెటిల్మెంట్లు జరిగే అవకాశం ఉంది. అలాగే కొంతమందికి గతంలో కుదుర్చుకున్నటువంటి వివాహ సంబంధం ఏదో కారణం వల్ల వాయిదా పడడం కానీ, ఆ సంబంధం క్యాన్సిల్ అవ్వడం కానీ జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో కూడా మరి ఘర్షణ లేకుండా చాలా నెమ్మదిగా దాన్ని పరిష్కరించుకుంటే మంచిది. అయితే ఏదైనా ఈ రాశి వారికి పంచమ స్థానంలో ఏర్పడినటువంటి కేంద్ర కోణాధిపతుల యోగం ఒక విధంగా మీలో ఉన్నటువంటి నైపుణ్యానికి, మీలో ఉన్నటువంటి టాలెంట్కి గుర్తింపు వస్తుంది. అలాగే ఇది విద్యార్థులకి ఏదైనా ఉద్యోగ ప్రయత్నాలు ఫలించడం కానీ, నిరుద్యోగులు వారు ఆశించిన స్థాయిలో ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఫలించే అవకాశం ఉంది. అటు విద్యార్థులకి, నిరుద్యోగులకి కూడా పంచమ స్థానంలో ఏర్పడినటువంటి ఈ బుధాదిత్య యోగం, అలాగే కేంద్ర కోణాధిపతుల యోగం వల్ల ముఖ్యంగా ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఏవైనా ఉంటే పరిష్కారం అవుతాయి. అది మీకు ఏదో విధంగా ధనం కూడా కలిసి రావడం జరుగుతూ ఉంటుంది. అది మీలో ఉన్నటువంటి టాలెంట్ అయితేనే, మీరు ఏమైనా ఒక ప్రోడక్ట్ మార్కెటింగ్ చేయడం వల్ల అయితేనే, మీలో ఉన్నటువంటి ఏదైనా ఒక ప్రాజెక్టో ఒక టాలెంటో ఉంటే దాన్ని ఇతరులకు ఇవ్వడం ద్వారా, అంటే మీరు ఒక సినిమా రంగంలో ఉన్నా, ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నా, ఒక పాటల రచయిత ఉన్నా, మీ ప్రొడక్ట్స్కి విలువ రావడం, తద్వారా మీకు కొంత గుర్తింపు, గౌరవం కూడా లభించే అవకాశం ఉంది. అయితే ఏదైనా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ఈ వారంలో భర్తతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే కొన్ని అనుకోని అనారోగ్యపరమైనటువంటి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. అలాగే ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి వారికి స్థిరాస్తుల మీద కొన్ని ఇబ్బందులు లాంటివి రావడం జరుగుతూ ఉంటుంది. ఈ ప్రయత్నంలో మీరు ఏదైనా ఒక స్థిరాస్తి కొనాలని కానీ, లేదా మీకున్నటువంటి స్థిరాస్తిని, అదే జాయింట్గానో ఉమ్మడిగానో ఉన్నటువంటి ఆస్తి, దాన్ని ఏదో రిపేర్ చేయిందామో, ఇంకోటి చేయిందామో, లేదా మీ భాగం మీరు తీసుకుందాం అనుకున్న సమయంలో కంపల్సరీగా కొన్ని విభేదాలు రావడం జరుగుతూ ఉంటుంది. దాన్ని అభివృద్ధి చేద్దామనే మీ ప్రయత్నం కూడా చాలా వరకు వాయిదా పడుతూ ఉంటుంది. బట్ ఏదైనా అటు వ్యక్తిగత విషయాలు, కుటుంబ విషయాలు, భార్యాభర్తల విషయాల్లో మీరు అనుకున్నది కాకుండా వ్యతిరేకంగా జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా మీరు ఒక శుభవార్త ఈ ఉద్యోగపరంగా మీరు వచ్చే అవకాశం ఉంది. అంటే శని రాశి వారికి యోగకారకుడు అవుతూ ఉంటాడు. అటువంటి శని లాభస్థానంలో ఉంటూ ధనాధిపతిగా ఉన్నటువంటి బుధుడితో వీక్షించడం వలన ఉద్యోగంలో సడన్గా ప్రమోషన్ కానీ, జీతం పెరగడం కానీ, లేదంటే కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలించడం కానీ జరిగే అవకాశం ఉంది. బట్ ఏదైనా వృషభ రాశి వారికి వాక్స్థానంలో, ధనస్థానంలో గురువు, లాభస్థానంలో శని ఇంచుమించుగా ఈ వారం అంతా కూడా ఆర్థిక పరంగా అనుకూలతతో ఉంటుంది. కుటుంబంలో మీ మాటకి విలువ, గౌరవం పెరుగుతూ ఉంటుంది. ఏదో ఒక శుభకార్యంలో నిత్యం పాల్గొంటూ 10 మందిని మంచి మార్గంలో పెట్టే ప్రయత్నం అన్నది జరుగుతుంటుంది. మనకి ఈ గ్రహాలు ఇచ్చే ఫలితాలు అనుకూలంగా మార్చాలి అనుకున్నప్పుడు ప్రతి గ్రహానికి కూడా ఒక దైవం అధిదేవతగా ఉండడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల మనం ఆ గ్రహాలు ఇచ్చే సమస్యల నుంచి బయటపడాలంటే ఆ గ్రహానికి సంబంధించినటువంటి అధిదేవతని పూజ చేసుకోవడం వల్ల కానీ, స్తోత్రం చేయడం వల్ల కానీ, దానాల వల్ల కానీ మన సమస్యని మనం
పరిష్కరించుకోవచ్చు. ముఖ్యంగా ఏ గ్రహం మనకి శుభ ఫలితాలు ఇవ్వాలన్నా కూడా సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం తప్పనిసరిగా ఉండాలి. అందుకనే ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకోవడం వల్ల సూర్య భగవానుడికి ఇష్టమైనటువంటి గోధుమలు గోవుకి పెట్టడం వల్ల సూర్య భగవానుడు అనుగ్రహం రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే చంద్రగ్రహం అనుగ్రహం కావాలంటే తల్లిగారి యొక్క దీవెనలు తీసుకోవలసి ఉంటుంది. ఏదైనా ఒక ఆలయంలో శుభ్రమైనటువంటి బియ్యాన్ని ఆ గుడిలో డొనేట్ చేయడం వల్ల, అంటే 1 కేజీ 2 కేజీలు కాకుండా సుమారు ఒక 20 కేజీలు ఎవరికన్నా ఇవ్వడం వల్ల చంద్రగ్రహం అనుగ్రహం కలుగుతుంది. చంద్రుడు అధిదేవత అయినటువంటి పార్వతీ అమ్మవారిని ఆరాధించడం వల్ల, గౌరీదేవిని పూజించుకోవడం వల్ల చంద్రగ్రహ అనుగ్రహంతో తొందరగా వివాహం జరిగే అవకాశం ఉంటుంది. ఇక కుజగ్రహ అనుగ్రహం కావాలంటే సుబ్రహ్మణ్య స్వామిని పూజించవలసి ఉంటుంది, కందులు దానం చేయవలసి ఉంటుంది. ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామిని పూజించి ఆరాధించడం వల్ల వివాహంలో ఉన్నటువంటి సమస్యలు, ఆర్థికపరమైన సమస్యలు తొలగే అవకాశం ఉంటుంది. ఇక విద్యా సంబంధించిన విషయాల్లో, వ్యాపార సంబంధించిన విషయాల్లో బుధగ్రహ అనుగ్రహం కోసం విష్ణుమూర్తిని పూజించవలసి ఉంటుంది. విష్ణు సహస్రనామ పారాయణ వల్ల, విఘ్నేశ్వరుని గరికతో అర్చన చేయడం వల్ల కంప్లీట్గా బుధగ్రహ అనుగ్రహంతో విద్యార్థులు ఉన్నత స్థాయి ర్యాంకు సాధించవచ్చు. ఇక గురువు యొక్క అనుగ్రహం, అటు సంతానం కావాలన్నా ధనం కావాలన్నా గురుగ్రహ అనుగ్రహం కోసం దక్షిణామూర్తి అంటే శివుని యొక్క ఆరాధన చేయడం, శివుడికి ఆవు పాలతో అభిషేకం చేయించడం వల్ల కంప్లీట్గా మీకు గురుగ్రహ అనుగ్రహం లభిస్తూ ఉంటుంది. ఇక శుక్రగ్రహ అనుగ్రహం కావాలంటే లక్ష్మీ అమ్మవారిని పూజించడం, కనకదార స్తోత్రాన్ని పారాయణ చేయడం, భార్యని తగు విధంగా గౌరవిస్తూ ఆవిడికి గౌరవప్రదంగా చూసుకోవడం వల్ల, అలాగే మీ యొక్క ఆడపడుచులు కానీ తల్లిగా అంటే ముఖ్యంగా స్త్రీలను గౌరవించడం వల్ల శుక్రగ్రహ అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. శుక్రగ్రహం అనుగ్రహం ఉంటేనే జాతకుడి జీవితంలో సుఖ సంతోషాలు పొందగలరు. కామన్గా శుక్రవారం రోజు అమ్మవారిని ఆరాధించడం వల్ల శుక్రగ్రహ అనుగ్రహం లభిస్తుంది. ఇక శని భగవానుడి అనుగ్రహం కోసం శివుణ్ణి కంప్లీట్గా పూజ చేయవలసి ఉంది. నిడారంభరంగా చాలా సింపుల్ లైఫ్ జీవిస్తూ క్రమశిక్షణతో ఉంటూ ప్రతిరోజు శివారాధన వల్ల శనిగ్రహ అనుగ్రహంతో సాక్షాత్తు ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు కూడా అయ్యే అవకాశం ఉంది. ఇక రాహుగ్రహ అనుగ్రహం కావాలంటే వ్యసనానికి దూరంగా ఉండవలసి ఉంటుంది. అమ్మవారిని, కనకదుర్గ అమ్మవారిని ఆరాధించడం వల్ల రాహుగ్రహ శాంతి కలుగుతుంది. ఇక కేతుగ్రహ అనుగ్రహం కోసం విఘ్నేశ్వరుడు పూజా విధానం ద్వారా చాలా ధార్మికమైనటువంటి ఆధ్యాత్మిక జీవితం గడపడం వల్ల కేతుగ్రహ అనుగ్రహం లభిస్తుంది. ఏదైనా గ్రహాలని సింపుల్గా మనమే నమ్మకంతో పూజించుకోవడం వల్ల జాతకంలో ఉన్నటువంటి దోషాలు తొలగి జాతకుడికి సర్వసౌఖ్యాలు కలిగే అవకాశం ఉంది. స్వస్తి.